మిత్రమా, స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మిత్రమా, నిత్య నూతన సంవత్సర ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలతో భారతీయ యువతీ యువకులకు నా అభినందనలు. ప్రియమైన యువతీ యువకులారా, భారతదేశం సమస్త ఆర్య సంప్రదాయములకు ఆటపట్టు. ఈ భారతదేశంలో సనాతనమైన ఎన్నో సాంప్రదాయాలు పాదుకొని ప్రపంచ శాంతికే పెద్ద పీట వేసిన ధర్మపీఠం, జ్ఞానపీఠం, వేదపీఠం, శాంతిపీఠం, సత్యపీఠం ఈ భారతీయ నాగరికత. మిత్రమా, ప్లవనామ సంవత్సరం మనలోని శాంతి, ప్రేమలను, ఆనందాలను అభివృద్ధి చేయాలని ఆది నారాయణుడు శ్రీ మహావిష్ణువు మొట్టమొదట బ్రహ్మను సృష్టి ప్రారంభించమని ఆజ్ఞాపించిన క్షణంలో ఏమైంది? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభానికి దీర్ఘాలోచనలో ఉన్నాడు. ఆయన ఆలోచనలో కాస్త ఏమరుపాటు కలిగింది. అదే అదనుగా భావించి సోమకుడనే రక్కసుడు బ్రహ్మహస్తంలోని వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. మరి బ్రహ్మ గోడుగోడుమని, హే ప్రభో, వేదాలను మళ్ళీ నాకు ప్రసాదించు, సృష్టి ప్రారంభానికి వేద విద్యే మూల కారణం. మరి బ్రహ్మ యొక్క ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి సోమకుని వధించి వేదములను మళ్ళీ చతుర్ముఖునికి ప్రసాదించారు. మిత్రమా, ఇక్కడ మనం అంతరార్థంగా రెండు మాటలు చెప్పుకుందాం. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత. మనసుకు చంద్రుడు అధిష్టాన దేవత, సోమకుడు అంటే సోముడు అంటే చంద్రుడు. మిత్రమా, మన మనసు ఒక్క క్షణం ఏమరుపాటైతే అది ఎన్నో ప్రమాదాలకు గురి చేస్తుంది. కనుక మనసులో ఏమరుపాటు, అజాగ్రత్త, ప్రమత్తత ఇవి మనసుకు శత్రువులు. కనుక బ్రహ్మ కాస్త ఏమరుపాటు కలిగేసరికి మనసనే సోమకుడు అమాంతం పవిత్రమైన జ్ఞానాన్ని మరిపించాడు. అదే వేదాలను దొంగలించడం అంటే ఆ మరుపు కలిగించడమే మనసు చేసే గొడవ. అయితే ఆ మతిని మళ్ళీ ఉన్న స్థానంలో నిలబెట్టడానికి జ్ఞానస్వరూపుడైన విష్ణుతత్వం సహకరించింది. మిత్రమా, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అంటూ వేదాహమేతం పురుషం మహాంతం యొక్క వేద అంటే అపరమైన రహస్య విజ్ఞానం. శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ అమోఘమైనటువంటి సాహిత్య సంపద ఈ సృష్టిలో ఒక భారతీయులకే అమోఘమైన అద్భుతమైన వేద విజ్ఞానం వరంగా ప్రసాదించబడింది. కనుక మిత్రమా, ఆది అంతము లేని అద్భుతమైన జాతి హిందూ జాతి. ఇలాంటి అద్భుతమైన హిందూ మతానికి నువ్వు వారసుడివై పుట్టినందుకు గర్వించు. భారతీయుడనని గుండె మీద చేయి వేసుకొని
సింహ గర్జన గావించు. మిత్రమా, ఈ భారతీయ తత్వం ఇంత అమృత తుల్యం కాబట్టి ఆనాడు స్వామి వివేకానంద ఈ భారతీయ తత్వ రహస్యాలను షికాగోలో షికారు చేపించి అందరిలోని వికారాలను కొట్టేసి భవసాగరాన్ని దాటించి అద్భుతమైన ప్లవంగం అంటే జ్ఞానమనే పడవ మీద జీవనం, ఈ భవసాగరాన్ని సులభంగా దాటుకొని ఉత్తమ జీవనం గడపండిని మన మహాత్ములందరూ మనకు వేన్నోళ్ళ ప్రబోధిస్తున్నారు. మిత్రమా, స్వస్తిర్ ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మిత్రమా, ఈ పవిత్రమైన శాంతి మంత్రం ఈ ప్రపంచంలో 36 సార్లు పర్యటన చేసి ఎంత వెతికినా ఈ భారతదేశంలో ఉండే ఔన్నత్యాలకు ఔదార్యాలకు అక్షయ గని ఈ స్వస్తి మంత్రం. ఏది సమస్త లోకా సుఖినో భవంతు అంటుందే తప్ప నా ఇండ్లు, నా గృహం, నా బజారు, నా గ్రామం, నా తాలూకా, నా జిల్లా, నా స్టేట్, నా రాష్ట్రం, నా దేశం, ఆ మాటే ఈ హిందూ మత ఔన్నత్యం యొక్క శృతి ఏమాత్రం చెప్పడానికి కుంచితమైన భావాలకు చోటివ్వదు నాయన. ఈ అంతులేని హిందూ మతం యొక్క వైభవం సమస్త లోకా సుఖినో భవంతు అంటుంది. చూడు, భూలోకమే కాదు సమస్త లోకం. మిత్రమా, అంత అద్భుతమైనటువంటి విశ్వశాంతి మంత్రం ఈ సృష్టిలో ఎక్కడుంది? కనుక అంతటి అద్భుతమైన అపూర్వమైన హిందూ జాతికి మిత్రమా నీవు వారసుడివి. ముఖ్యంగా ఉగాది పండుగ శుభాకాంక్షలతో మనం నూతన సంవత్సరాన్ని నిత్య నూతన వినూత్నమైన పవిత్ర భావాలకు అంకితం కావాలి. మనలో ఉండే అల్ప భావాలను త్యజించి ఉన్నత భావాలను పవిత్ర భావాలతో ప్రపంచాన్ని ఉత్తేజితం చేయాలి. మిత్రమా, నీవు భావనలో దారిద్ర్యం ఉండకూడదు. బాహ్యంలో నువ్వు పేదవాడివైనా భావనలో కోటీశ్వరుడివి కాదు, రాజాది రాజువై జీవించు. కనుక ప్లవనామ సంవత్సరం మనలోని శాంతి, ప్రేమలను, ఆనందాన్ని ప్రపంచానికి పెట్టమని ప్లవంగం ఏ విధంగా సాగరంలో విహరించి ఆటుపోట్ల నుండి ఆదుకొని ఆవలి తీరం ఈవలి తీరంకి బాటసార్లను చక్కగా తృప్తిగా గమ్యాన్ని చేరుస్తుందో అలాగే మనలో ఈ ప్లవనామ సంవత్సరంలో మన జీవన యాత్ర సుఖశాంతులతో వర్ధిల్లాలి. మనం ఇంతవరకు జీవించిన మన సహచరులతో, మన పరిసర ప్రాంతపు జనులతో ఉన్నతమైన ఆశయాలను వారిలో ప్రవేశింపజేసి వారి హృదయంలోని వికారాలను తొలగించి నిర్మల హృదయాలతో ఈ పవిత్రమైన సంవత్సరాన్ని మనం జయప్రదం గావించాలి. మిత్రమా, షడ్రుచులు అంటే 6 రుచులు. పరమ ఋషులు వేరు, బ్రహ్మంబు ఒక్కటే. ఋషులు మాత్రం వేరువేరుగా ఉన్నారు, కానీ లక్ష్యం, గమ్యం ఒక్కటే. అలాగే 6 రుచులు వేరు, సారంబు ఒక్కటి. సత్యనిష్ట వేరు, సత్యంబు ఒకటే. పరమ ఋషులు వేరు, బ్రహ్మంబు ఒక్కటే అన్నాడు వేమనాచార్యులు. అంటే 6 రుచులు కలిపితే అందులో ఉండే అమృత జీవనం, అమృతపు రుచి, ఉగాది పచ్చడి మనకు ఊరేగింపు చేసి ప్రేమతో ప్రసాదం పెడుతుంది. మిత్రమా, సృష్టిలోని
అపురూపమైనటువంటి సృష్టి ప్రకృతి యొక్క రుచులే ఉగాది పండుగకు వినూత్నమైన కోణంలో మనకు దర్శనమిస్తున్నాయంటే, ప్రకృతే మనకు సహకరిస్తుందంటే, ప్రకృతే మనకు పచ్చడి చేసి మీ జీవితాన్ని పచ్చగా కలకలలాడుతూ 10 మందికి ఆదర్శంగా జీవించమని ప్రబోధిస్తుందంటే, ఆ ప్రకృతి మాతకు మనం ప్రేమతో ధన్యవాదాలు చెప్పుకోవాలి. ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూత హితప్రదాం శ్రద్ధాం విభూతిం సురభిం నమామి పరమాత్మికాం. మిత్రమా, ప్రకృతి మాతకు ప్లవనామ సంవత్సరంలో ప్రకృతి మాత యొక్క శాంతి, కృప, జాలి, దయ మన మీద పుష్కలంగా ఉండేటట్టు జగదాంబికను ప్రార్థిద్దాం. ప్రియమైన భారతీయులారా, మానవ ప్రేమికులారా, మనం సంవత్సరం అంటే పరమాత్ముని యొక్క స్వరూపం. అహ సంవత్సరో వ్యాలః ప్రత్యయ సర్వదర్శన. మిత్రమా, సంవత్సర స్వరూపంతో పరమాత్ముడే విహరిస్తున్నాడు. ఏమి ఋతూనాం కుసుమాకరః, ఋతువులలో వసంత ఋతువు పరమాత్మ స్వరూపం. అందుకే ప్రకృతి అంతా అల్లిబిల్లి నడకలతో అందాల కొత్త కొత్త అందాలను అతికించుకొని ఆడుకుంటూ ప్రకృతి మాత వినూత్నమైనటువంటి ఫల పుష్ప భరితమైనటువంటి సుగంధ లేపనాలతో ఈ వసంత మాసం గున్నమామిడి చిగుర్లు తిని, గున్నమామిడి కొమ్మలపై కోయిలమ్మలు గానాలు చేస్తుంటే, అందమైన మయూరాలు నృత్యం చేస్తుంటే, చిలకమ్మల పలుకులతో మరి అద్భుతమైన ఈ నిత్య నూతనమైన ప్లవనామ సంవత్సరం మనలను నిత్యం అప్రమత్తులై భక్తి జ్ఞాన వైరాగ్యాల బలాన్ని సంపాదించుకొని మనలోని కామ క్రోధ లోభ మోహ మద మత్సరాలనేటువంటి అరిషడ్ వర్గములని ఈ 6 కొట్టివేసి ఇందులోని ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం అనే పవిత్రమైన 6 ఉత్తమ గుణాలను మనం అదుపులో పెట్టుకొని పొదుపు చేసుకుంటూ మన జీవన శకటాన్ని గమ్యానికి చేర్చుకోవాలి. మిత్రులారా, పవిత్రమైన ఉగాదిలోని యుగాది అంటే సృష్టి ప్రారంభం జరిగిన శుభదినం. ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు యొక్క అనుగ్రహంతో మరలా వేదములంటే జ్ఞాన స్వరూపాలు. మిత్రమా, త్రైగుణ్య విషయ వేద ప్రపంచపు యొక్క జనజీవన హృదయాన్ని నడిపించే సంజీవిని వేదం, అమృత సంజీవిని. ఆ వేదమాత సహకారంతో బ్రహ్మ సృష్టిని ప్రారంభించిన శుభదినం యుగాది. నక్షత్ర గమనానికి, గ్రహ గోళాలకు, పంచాంగ వివరాలకు సకల సమస్యలను పరిష్కరించి ఈ పవిత్రమైన సంవత్సర స్వరూపంతో ఆ విష్ణు ప్రభువే విహరిస్తున్నాడు. కనుక 12 మాసాలు ఒక సంవత్సరం. మిత్రమా, 12 అక్షరాల మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. 12 స్వరూపాలతో సూర్యుడు ద్వాదశాదిత్యుల స్వరూపంతో ప్రకాశిస్తున్నాడు. అలాగే భాగవతానికి 12 స్కందాలు అంటే 12 కలిస్తే ఒక పవిత్రమైన విష్ణు స్వరూపమైన సంవత్సరమై ప్రకాశిస్తుంది. కనుక అలాంటి ఈ ప్లవనామ సంవత్సరం మనలను నిత్యం పరిశుద్ధులుగా, పవిత్రమైన ఉన్నత భావాలతో జీవించే విధంగా సంవత్సర స్వరూపంతో ప్రకాశించే శ్రీ మహావిష్ణువు మనలను సదా రక్షించుగాక. యుగాది శుభాకాంక్షలతో భారతీయులందరికీ జయం కలుగుగాక. మిత్రులారా, ఈ పవిత్రమైన ఈ వత్సరంలో మనం జాగరూకులమై మన యొక్క మానవ జీవిత లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని జీవించాలి. మనం జ్ఞాననేత్రంతో జీవించాలి. మన మీద భయంకరమైనటువంటి బాధలు, భయంకరమైనటువంటి వ్యాధులు మనల్ని సమీపించిన ఆత్మ దృష్టితో మనం మేల్కొని జాతస్య హి ధ్రువో మృత్యు అంటే
పుట్టిన జీవికి మరణం తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ. మరణించిన జీవికి జన్మం తప్పదు. కానీ పుట్టుకకు గిట్టుకకు మూలాధారమైన ఆత్మ చైతన్య దృష్టితో మనం జీవించమని ప్లవనామ సంవత్సరం మనల్ని పట్టి మేల్కొల్పుతుంది. అలాంటి ధర్మజీవనం, సత్యజీవనం, శాంతికి ఏకైక మార్గం మిత్రులారా. ఆ రుచులు, ఏ రుచులను మనం స్వీకరించాలో, ఏ అభిరుచులను త్యజించాలో బాగా గుర్తించి ఉన్నతమైన మార్గంలో సాగిపోదాం. అందరికీ విజయోస్తు. ఓం తత్సత్.